చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటున్నారు ప్రతి మీటింగ్లోని, నేను వచ్చిన 11 నెలల్లో ప్రతి ఇంటికి 48,000 లబ్ధి చేకూర్చా, బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి ఏ లబ్ధి చేకూర్చాడని చెప్పి కూడా అంటున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎవరికి లబ్ధి చేకూర్చలేదా ఈ 5 ఏళ్ళు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకున్నటువంటి నవరత్నాల్లో ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించాడు. నవరత్నాల పథకంలో లేనివి కూడా, అంటే ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, వాళ్ళ కుట్టు మిషన్లు కుట్టుకుంటున్నారు. అటువంటి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు స్త్రీలకు కుట్టు మిషన్లు కుట్టుకునే వాళ్ళకి ఇచ్చిండు. అలాగే కుట్టు మిషన్లు కుట్టేటువంటి మగవాళ్ళకు కూడా, అంటే టైలరింగ్లు కూడా 10,000 ఇచ్చాడు. మరియు ఎలక్షన్లో లేనిది, అలాగే 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి స్త్రీకి కూడా తాను 18,000 రూపాయలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చి పడ్డాయి. అందులో ఎటువంటి ఇది లేదు. కరోనా అనేది రాష్ట్రంలో ప్లస్ ఇండియాలో వ్యాపిస్తే మన ఆంధ్రప్రదేశ్లో కరోనా టైంలో ప్రతి వ్యక్తి కూడా కుటుంబానికి పోషించుకోవటానికి చాలా ఇబ్బందులు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి స్త్రీకి కూడా వారి యొక్క ఖాతాల్లో డబ్బులు వేసి వారి కుటుంబాలని ఆదుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే. కష్టకాలంలో కరోనా టైంలో కుటుంబాలను ఆదుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. కానీ అంత మంచి చేసి మీరు అంటున్నారుగా, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు లబ్ధి చేరింది అన్నీ అని, కానీ ఎందుకు ఓడిపోయాడు? ఏమండి, జయాపజయాలు దైవ నిర్ణయాలు. మనం కష్టపడటమే, మనం నిస్వార్థంగా, అంటే స్వార్థం లేకుండా మనం పనిచేయాలా. కానీ ఏం జరిగింది, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థని మేము బలోపేతం చేస్తాము, ప్రతి వాలంటీర్ని కూడా తీసివేయం, వారికి జగన్మోహన్ రెడ్డి గారు 5,000 6,000 ఇచ్చే ఉన్నాడు, కానీ మేము 10,000 రూపాయలు ఇస్తాం, వాళ్ళ ఉద్యోగానికి భరోసా కల్పిస్తామని చెప్పారు. అది ముమ్మాటికి నిజం. కాబట్టి ఏంది, జనం పెట్టే వాళ్ళకల్లే పోతారు. అంటే ఏంది, నువ్వు ఆశ చూపించావు 10,000 ఇస్తావని ఓటేశారు. నువ్వు అధికారంలోకి వచ్చాక ఏం చేశావు, మాట తప్పావు, ఉన్న ఉద్యోగాలు కూడా తీసేశావు. ఈరోజు జనం కనుక్కున్నారు నీ యొక్క నిజస్వరూపం. ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయడంకా మోగిస్తాడు, అతనే ముఖ్యమంత్రి అవుతాడని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కానీ కూటమి నాయకులు అంటే పథకాలు ఇస్తే ఓట్లు పడవు, అభివృద్ధి చేస్తే ఓట్లు పడతాం, మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. అభివృద్ధి అనేది అసలు ఎక్కడ జరిగింది? సరే, నరసరావుపేటలోనే చూద్దాం. అభివృద్ధి అనేది ఆడ జరిగింది, ఒక రోడ్డు ఇలా సరే ఉన్నాయి, ఇవి కూడా అంతే ఉన్నాయి, కానీ ఈ అభివృద్ధి చేసాం అనేది ఎక్కడుంది? ఇప్పుడు ఒక కుటుంబానికి సంక్షేమ పథకాలు వస్తే నేను అభివృద్ధి చెందాను అనుకుంటారు. మరి ఏమొచ్చినాయి? ఇప్పుడు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు, స్త్రీలకి అమ్మ మీకు ఉచిత బస్సు, రాష్ట్రం మొత్తం కూడా మీరు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అన్నారు. ఆడవాళ్ళందరూ ఏమనుకున్నారు, అయ్యో మేము ప్రయాణం చేయాలా, మేము కూలి పనికి పోవాలంటే, ఇప్పుడు కొంతమంది ఏంది గ్రామాల నుంచి టౌన్కి వచ్చి పనులకు పోతారు, మళ్ళా పని ముగించుకొని రాత్రి వేళల్లో వాళ్ళ ఊళ్ళోకి పోతారు. అంటే ఏంటంటే బస్సులకి ఛార్జీలు 20, 10, 30 ఖర్చు అవుతాయి. స్త్రీలు ఏం ఆలోచించారు, అటువంటి ఖర్చు అనేది మాకు దప్పుతుంది, మేము ఎప్పుడు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని అనుకొని ఓటేశారు. ఆ ఉచిత బస్సు అనేది ఇప్పుడు 11 నెలలు 10 నెలలు అయినా కూడా ఇంకా దాని మీద ఒక స్పష్టత రాలేదు. అదేనంటే అధ్యయనం అంటున్నారు, అధ్యయనానికి ఒక కమిటీ వేసామంటున్నారు. ఆ కమిటీ ఎప్పుడు ఇవ్వాలా, ఆ రిపోర్ట్ ఎప్పుడు వీళ్ళు చదవాలా, ఆ బస్సులు ఎప్పుడు స్త్రీలకు పెట్టాలా, మళ్ళీ దానికి కొన్ని జీవోలు అంటున్నారు. అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. అంటే ఒక రకంగా ప్రజల్ని లేదా ఆడవాళ్ళని స్త్రీలని మోసం చేసినటువంటి ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి నాయకులకే ఉందని, దీని మీద ఏ కూటమి నాయకుడైనా అడుగుతున్నారా, లేదా ఈ నెలలో మేము బస్సు ఉచితంగా స్త్రీలకు ఇస్తున్నామని చెబుతున్నారా? కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి అని నేను ఈ సందర్భంగా చెబుతున్నాను.